హాయ్ హలో ఈరోజు అయితే చేపల కర్రీ అండి. చాలా ఇష్టంగా తినే చేపల కర్రీ ఇది. మనము ఒక మిక్సీ జార్లో మనము వెల్లుల్లి, అల్లము, చిన్న ఉల్లిపాయలు, కొబ్బరి, మళ్ళీ వచ్చేసి ధనియాలు వేయించుకోవాలండి. ఇవన్నీ కూడా మనము మిక్సీ మెత్తగా చేసుకోవాలి. లాస్ట్లో ఒక టమాటో కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక పెద్ద టమాటో తీసుకొని వేసుకోవాలి. చింతపండు అయితే 2 నిమ్మకాయలంత సైజు తీసుకోవాలి. ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్లో మనం కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ అయితే ఉంది కదండి, అదంతా మొత్తం దాంట్లో వేసేసుకోవాలి. కడాయిలో వేసుకున్న తర్వాత మనము ఇలా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనకు ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా, ఇలా బాగా ఉడికిన తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఇలా బాగా కలిపేసేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనకు దగ్గరకు అయ్యి ఆయిల్ అంతా పైకి వస్తూ ఉంటుంది కదా, అప్పుడు మనము కొద్దిగా కారం వేసేసుకొని, కారం వేసుకున్న తర్వాత కొంచెం ఎక్కువే పడుతుందండి కారము. చింతపులుసు మనము వేస్తాం కాబట్టి చింతపులుసు వేసిన ఏ ఐటెంకైనా కారం ఎక్కువ పడుతుంది. ఇట్లా కారం వేసుకున్న తర్వాత అది కూడా కలిపేసేసుకొని ముందుగా గుజ్జు తీసుకుంటాం కదా చింతపండు, ఆ చింతపండుని అయితే మనము దీంట్లోనే యాడ్ చేసుకోవాలి. ఇలా వెయిట్ చేయాలి. ఈ కారం అంతా బాగా ఉడికి కొంచెం నూనె పైకి తేలిన దాకా మనమైతే వెయిట్ చేయాలి. ఎందుకంటే అలానే వేసేస్తే పచ్చిగా ఉంటుంది. కాబట్టి మనము ఇలా కలుపుకున్న తర్వాత కొంతసేపు వెయిట్ చేసిన తర్వాత ఈ పులుసు గుజ్జు అయితే మనము తీసేసుకుంటాం కదా, కొన్ని వాటరు, మిక్సీ కడిగిన వాటరు, కొంచెం పులుసు గుజ్జు వేసేసేసుకొని బాగా ఇలా మొత్తం కలిపేసేసుకొని మనం ఎన్నైతే వాటర్ వేసుకుంటామో అంత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా బాగా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసేసుకొని మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు బాగా ఎసురు కాగినాక మనము ఆ పులుసు అంతా మరిగేటప్పుడు ఫిష్ అయితే బాగా కడిగేసుకొని వాష్ చేసుకుంటాం కదా, అది మనము ఒక్కొక్కటిగా మనము వేసేసుకోవాలి. వెడల్పాటి పాత్రలో అయితే మనకు బాగుంటుంది. ఫిష్ విరిగిపోకుండా ముక్కలు బాగా ఉడుకుతాయి. కాబట్టి మనము వెడల్పాటి డేక్షలోని ఇలా ఫిష్ ఒక్కొక్కటిగా ఇట్లా స్ప్రెడ్ చేసేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం మెంతి పొడి లాస్ట్లో ఇంకా 10 minutesలో దించుతాం కదా, మెంతి పొడి యాడ్ చేసుకోవాలి. అలానే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము ఆయిల్ అంతా పైకి ఇట్లా వచ్చేస్తుంది కదా, గ్రేవీ మనం ఎంత గ్రేవీ అవసరమో అంత చిక్కబడేలా, కొంచెం పలుచగా ఉండాలా, మీ ఇష్టం అది, అలా చేసేసుకోవాలి. ఫిష్ కర్రీ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి.